ఇట్లాంటి ఆశ్రమాన్ని చూడటం కూడా ఇదే ప్రథమం. నేను కర్ణాటకలోను తమిళనాడులోను ఎన్నో ఆశ్రమాలు చూశాను, కానీ ఇట్లా అభాగ్యులకు సేవ చేసే ఆశ్రమం ప్రత్యేకంగా ఉండటం మాత్రం ఇక్కడే చూస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది అభాగ్యులని, అంటే కూడు గుడ్డ లేకుండా, తల్లి తండ్రి లేకుండా అనాథలై తిరుగుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పోషిస్తున్నారనంటే అది దైవ సంకల్పమే కానీ మానవ మాతృలు చేసే పని కాదనిపిస్తుంది. అది ఒక సామెత ఏంటంటే దైవం మానుష రూపేణ అన్నారు. అంటే మనిషి రూపంలో దైవం వచ్చి మనిషిని ప్రేరేపిస్తే మనిషి చేస్తున్నాడు ఆ పని అనుకోవాలన్నమాట. ఆ రకంగా దైవం ప్రేరేపిస్తే మనుషులు చేసిన పనే కానీ ఇది మనుషులు స్వయంగా చేసినటువంటి పని కాదు. ఇంత గొప్ప సత్కార్యాన్ని చేస్తున్నటువంటి మీరు చాలా అభినందనీయులు. ఆ హాస్పిటల్ ఉంది, 3 పూటల భోజనం వాళ్ళకి సౌకర్యం ఉంది. ఇప్పుడు మేము చూసిన వాళ్ళల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సుమారుగా ఒక 600-700 మంది దాకా ఉన్నారు. వాళ్లకు అన్ని సేవలు మీరు చేస్తున్నారంటే భగవంతుడు మీకు ఈ సత్కార్యానికి ఎంతో కృతజ్ఞత ఉండాలి భగవంతుడు మీకు. అంటే ఈ పని మీకు చేయటానికి భాగ్యం కల్పించినటువంటి భగవంతుడికి మీరు కృతజ్ఞతలుగా ఉండాలి. ఆశ్రమం అంటే ఏదో చిన్న ఆశ్రమం కావచ్చు, చిన్నగా మామూలుగా ఉంటుందేమో అనుకున్నాం. అసలు ఇక్కడికి వచ్చాక అసలు ఇంతమంది అభాగ్యులను చూసి చాలా గుండె తరుక్కుపోయిందండి. వీళ్ళ కోసం ఏదైనా చేయాలనిపించింది. సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సహాయం చేస్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.